మా ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ డబుల్ స్మార్ట్ మూవీ వన్ టైం వాచ్ అనిపించింది. మన ఛానల్ చూస్తారు కానీ ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్. పెద్ద గ్యాంగ్ స్టార్ అయితే ఊళ్ళో ఉంటాడు. మన చచ్చిపోయే టైంలో ఆయన మెమొరీ మొత్తం కూడా వేరే వాళ్ళ మైండ్లకి షిఫ్ట్ చేయాలనుకుంటాడు. ఆ మెమొరీ ఎవరికి షిఫ్ట్ చేసిండు అనేదే మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా డల్ అనిపించింది మూవీ. పూరి జగన్నాథ్ స్టోరీస్ అయినా చాలా అంటే చాలా మంచి మూవీస్ తీశాడు. స్మార్ట్ శంకర్ వన్ వేరే లెవెల్లో ఉందనుకోవచ్చు ఆ మూవీ. ఈ మూవీ అంతగా వర్కౌట్ కాలే. రామ్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉందనుకోవచ్చు ఈ మూవీలో. మెయిన్ థింగ్ హీరో ఎంట్రీ వేరే లెవెల్లో ఉందనుకోవచ్చు. అలాగే హీరోయిన్ ఎందుకు పెట్టారో తెలియదు ఈ మూవీలో. వాళ్ళదే చాలా సేపు లవ్ ట్రాక్ నడుతూనే ఉంటది. హాలీ కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయినాయి కానీ కొన్ని సీన్స్లలో ఓవర్ అయినట్టు అనిపించింది. ఫైట్స్ కూడా పర్లేదు అనిపించింది. మూవీని అడావిడి చేసి తీసినట్టు అనిపించింది. కొంచెం టైం తీసుకొని చేసినట్టయితే మూవీ వేరే లెవెల్లో ఉండేది అనుకోవచ్చు. ఫ్యామిలీతో 100% వాచింగ్ చేయొచ్చు ఈ మూవీని. మెయిన్ థింగ్ విలన్ రోల్ వేరే లెవెల్లో చేసినకొచ్చు యాక్టింగ్. మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా కొద్ది గొప్ప ల్యాగ్ ఉంటుంది. ఒకప్పుడు పూరి జగన్నాథ్ మూవీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడేంటి ఎలా తీస్తున్నాడు. ఈ స్మార్ట్ శంకర్లో లాస్ట్ ఫైట్లో మనం చూసాక సేమ్ ఈ మూవీలో కూడా అక్కడనే ఫైట్ జరిగింది. స్క్రీన్ ప్లే పర్లేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది. సాంగ్స్ అయితే అంతగా వర్కౌట్ కాలే. ఈ మూవీలో అక్కడక్కడ సస్పెన్స్ అనిపించింది. ఈ మూవీ మాస్ వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టపడతారు ఈ మూవీని. మీరు ఏం డౌట్ పెట్టుకోకుండా మూవీని అయితే స్టార్ట్ చేయండి. మన ఛానల్ వస్తే ఒక లైక్ సబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్లో మంచి మూవీ రివ్యూస్ ఇచ్చినాం, పోయి చూడండి.